ఇదిగోండి పిన్ని. అమ్మా కావేరి, భవానీ ఎక్కడమ్మా కనపడట్లేదు? అదిగో లోపలుంది పిన్ని. ఏ కన్నపిల్ల తలగడ కింద పసుపు కుంకుమ దొరుకుతాయో ఆ పిల్లే ఊరిని కాపాడుతుందిరా. అయ్యో, ఏంటి పిన్ని అలా వదిలేసావు? ఏమైంది లలిత? భవానీ తలదిండి కింద పసుపు కుంకుమ బియ్యం ఉన్నాయి. అమ్మోరు పూరిన పెద్దావిడ చెప్పిన అమ్మాయి దొరికింది. పిన్ని, అక్క, వదిన, బాబాయ్, రండి రండి రండి. ఏమైందమ్మా? ఊరికి సొంతం చేసే అమ్మాయి ఎవరో తెలిసిపోయింది. అవును, మన ఊరిని ఆ మహమ్మారి నుండి కాపాడే అమ్మాయి ఎవరో తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఎవరది నా అమ్మాయి? భవానీ. పదండి మాట్లాడదాం. పదండి పదండి పదండి. అమ్మ భవానీ, ఏంటమ్మా ఇదంతా? సుబ్రహ్మణ్యం గారు, అమ్మోరు పూనిన పెద్దావిడ చెప్పినట్టుగా భవానీని ఊరికి వదిలేయాలి. అయ్యా, వద్దయ్యా. అభం శుభం తెలియని పసిబిడ్డయ్యా. మీ అందరి ఇంట్లో మీ బిడ్డలా పెరిగింది.
దాని జీవితం నాశనం చేయకండి అయ్యా. మీకు పుణ్యం ఉంటుందయ్యా, మీకు దండం పెడతానయ్యా. అదేంటమ్మా అలా అంటారు? ఈ తీర్పు ఊరంతా ఒప్పుకుంది కదా. ఇప్పుడు మీరు కాదంటే ఊర్లో శ్మశానం ఉండడం కాదు, ఊరే శ్మశానం అవుతుంది. దానికి మేము ఒప్పుకోము. అమ్మోరు పుణ్య పెద్దావిడ చెప్పినందుకు భవానీని ఊరికి వదలాలి. వద్దయ్యా. బాబు, మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి నా కూతురికి అంత పెద్ద శిక్ష వెయ్యకండి. మీ అందరి జీవితాల్లో శుభకార్యాలు మొదలుపెట్టిన భవానీ జీవితాన్ని అశుభం చెయ్యకండి. ఏంటి సుబ్రహ్మణ్యం గారు, మీరు కూడా ఊరి కట్టుబాట్లు ఆచారాలు అన్నీ మీకు తెలియనివా చెప్పండి. కొన్నేళ్ల క్రితం ఇలానే అంతుచిక్కని మహమ్మారి వచ్చి 100 మందిని బలి తీసుకుంది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అలానే ఇంకో మహమ్మారొచ్చింది. దీని నుండి తప్పించుకోకపోతే ఊరే బలైపోతుంది. అయినా ఏంటి సుబ్రహ్మణ్యం గారు, మీ ఇంట్లో పసుపు బియ్యం దొరికాయి కాబట్టి వద్దంటున్నారు. అదే మీకు వేరే వాడి ఇంట్లో దొరికితే మాత్రం ఊరి కోసం అమ్మాయిని ఇచ్చేయాలని మీరే చెప్పేవాడు కదా. సుబ్రహ్మణ్యం గారు, మీకో న్యాయం పక్క వాళ్ళకో న్యాయం అంటే ఎలా చెప్పండి? మీరెన్ని చెప్పినా నా చెల్లిని ఊరికి వదిలేస్తానంటే నేను ఒప్పుకోను. అయినా ఊళ్ళో ఇంతమంది మగాళ్ళున్నారు. మహమ్మారిని ఎలా తరిమి కొట్టాలో కనిపెట్టకుండా ఇలా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మీకు అసలు మానవత్వం ఉందా? ఈ కావేరి ఒకతి ఎప్పుడు అడ్డుపడదామని చూస్తుంది, గోతికడి నక్కలాగా. చూడమ్మా, ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి, కానీ అక్కడ పోతుంది కోడి ప్రాణాలు కాదు, మనుషుల ప్రాణాలు. మాకింతకంటే మార్గం లేదు. భవానీని ఊరికి వదిలేయాల్సిందే. కుదరదు. నేనుండగా నా చెల్లి జీవితాన్ని నాశనం చేస్తా అంటే నేను అస్సలు ఒప్పుకోను. రాబవన్నీ లోపలికి వెళ్దాం. ఇంకా చాలక్కా. అక్కా, ఇప్పుడు కానీ నేను నీతో పాటు లోపలికొస్తే ఊరి వాళ్ళ ముందు నాన్న పరువు తీసినట్టు అవుతుంది. అయ్యో, సుబ్రహ్మణ్యం గారు ఊళ్ళ వాళ్ళ ప్రాణాలకి ఏమైనా పట్టించుకోడు. తన కూతురి ప్రాణాల మీదకొస్తే మాత్రం స్వార్థంగా ఉంటాడనే నిందని నాన్నకి ఇవ్వమంటావా అక్క? అమ్మ భవానీ, పైగా ఇది ఊరి కట్టుబాటు. అందరూ దీన్ని పాటించాల్సిందే. అయినా నా జీవితం నాశనం అయినా 10 మంది ప్రాణాలు కాపాడటం కన్నా గొప్ప అదృష్టం ఇంకే ఉంటుందక్క. అడ్డు రాకక్క, జరిగేది జరగనివ్వు. బాబాయ్, జరగాల్సిన కార్యక్రమం చూడండి. అమ్మా, అమ్మాయి చేత గడపకి పసుపు పెట్టించి పసుపు చీర కట్టి కుటుంబం అంతా పూర్తి సమ్మతితో పంపించండమ్మా. అమ్మాయి, ఒక రోజంతా గుళ్ళోనే గడపాలి. నేల మీదే భోంచేయాలి, నేల మీదే పడుకోవాలి. మరుసటి రోజు ఉదయం ఊరందరి సమక్షంలో పూజ జరిపించి భవానీని ఊరికి వదిలేయడం జరుగుతుంది.
అమ్మా అమ్మోరు తల్లి, నా బిడ్డకి ఎందుకు ఇన్ని కష్టాలనిస్తున్నావు? చిన్నప్పటి నుంచి నీ నామస్మరణే స్మరిస్తూ నిన్నే తన ప్రాణంగా కొలిచిన భవానీ జీవితం నాశనమైపోతుందమ్మా. నా బిడ్డ మీద దయించి భవానీని కాపాడు తల్లి, కాపాడమ్మా. అమ్మ భవానీ, పదమ్మ చీర మార్చుకుందు గాని. అయ్యో అమ్మా, మీకు దండం పెడతానమ్మా, మా భవానీని వదిలేయండమ్మా. అమ్మా వద్దమ్మా. అయ్యో ఏమండి, మీరైనా చెప్పండి. అయ్యో అమ్మా భవానీ, భవానీ, పసుపు రాయమ్మా. అయ్యో అమ్మా భవానీ, నీకెందుకమ్మా ఇంత శిక్ష? భవానీ, ఇదే నువ్వు ఇంట్లో ఉండే చివరి క్షణాలు. ఇక నువ్వు జీవితంలో ఈ ఇంటిని చూడలేవు. అంటే ఇంచుమించు చుట్టుపు చూపు కూడా తిరిగి రాని అత్తారింటికి వెళ్తున్నట్టు అన్నమాట. చివరిసారిగా ఈ ఇంటి మనుషులతో రుణం తీరిపోయిందనుకుని మీ అమ్మ కొంగులో ఆ బియ్యం పొయ్యమ్మా. వద్దు. వద్దు. శ్యామల, కొంగు పట్టమ్మా. శ్యామల, పట్టమ్మా. మా అమ్మా నాన్నల చావుకి కారణమైనందుకు ఇది నీకు తగిన శిక్షే భవానీ. భవానీ, వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదు. పదమ్మా.
చెప్పు గీత. రాహుల్ బాబు, నిన్న గుళ్ళో ఊరిలో ప్రాణాలు తీస్తున్న మహమ్మారి పోవాలంటే ఒక కన్నె పిల్లని ఊరికి వదిలేయాలని చెప్పారు కదా. చెప్పారు గీత. పాపం ఏ ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందో అని నేను కూడా ఆ భయంతోనే ఉన్నా. ఇంతకీ ఆ పిల్లెవరో తెలిసిందా? తెలిసింది బాబు. తెలిసిందా? ఎవరు గీత? నిన్నే గీత. ఎవరు? నిన్నే గీత అడుగుతోంది. ఆ దురదృష్టవంతురాలు ఎవరు? ఆ దురదృష్టవంతురాలు ఎవరో కాదు బాబు. భవానీ. ఏమంటున్నావు గీత? నిజమా? నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు. భవానీ తలగడ కిందే బియ్యం, పసుపు, కుంకుమ దొరికాయి. అమ్మోరు పూనిన పెద్దావిడ చెప్పినట్టుగా భవానీని ఊరికి వదిలేయాలి. భవానీని ఇప్పుడే గుళ్ళోకి తీసుకెళ్లారు బాబు. వాళ్ళు భవానీని ఏం చేస్తారు అని నాకు చాలా భయంగా ఉంది. భవానీ జీవితం నాశనం అవ్వకముందే మీరే భవానీని కాపాడాలి బాబు. భవానీయా? ఆ పాపానికి బలి కాబోయేది భవానీయా? నో నో నో! అమ్మా భవానీ, నీ జీవితం ఇలా అయిపోయిందేంటి తల్లి? ఏవండి, మీరైనా ఆపండి, వద్దని చెప్పండి, వీళ్ళని ఆపండి. నా కూతురు జీవితం నాశనం అయిపోతుందండి. ఏం పాపం చేసిందనండి దానికి శిక్ష? చెప్పండి.
అమ్మా అమ్మా ఏమండి వద్దని చెప్పండి, వాళ్ళని ఆపమనండి. ఏమండి వాళ్ళని ఆపమనండి. అమ్మా భవానీ. భవానీ అమ్మ భవానీ. వచ్చేసాడు. భవానీ ముందు నేనుంటాను. అడుగు ముందుకేసి తన దగ్గరికి రావాలని చూస్తే నీ అందరినీ చంపేస్తాను. రాహుల్ బాబు దయచేసి ఆపండి. కరుణలేని సమాజాన తరుణికేది స్థానం, అడుగు కదపనివ్వని పడబాగ్ని పంజరం.